గుడి పద్వా ఇది మహారాష్ట్రలో జరుపుకునే ఉగాది పండుగ. చైత్ర శుక్ల పాడ్యమి నాడు వస్తుంది ఈ పండుగ. ఇక్కడ మనం ఉగాది పండుగ జరుపుకుంటాము. దాన్నే వాళ్ళు గుడి పద్వా అనే పేరుతో జరుపుకుంటారు. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఈ రోజున మహారాష్ట్రలో లక్షలాది కుటుంబాలు గుడి అనే అలంకరించబడిన వెదురు జెండాను దాన్ని తలకిందులుగా చేసిన కలశంతో ఎగురవేసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ పండుగ ప్రాంతీయ పండుగ కాదు, మొత్తం భారతదేశం అంతా జరుపుకుంటారు. గుడి పద్వా అన్నా ఉగాది అన్నా ఎవరు ఏ పేరుతో పిలిచినా సరే అంతర్లీనంగా ఉండే సత్యం ఒకటే. ఈ తిథి రోజున బ్రహ్మకు, విష్ణువుకు వసంతకాలంలోకి ప్రవేశించే సూర్యుడికి నమస్కరిస్తూ ప్రతీకగా ఈ గుడి పద్వా అనే ఒక జెండాను పెట్టుకోవడం జరుగుతుంది. గుడి పద్వా పేరుతో మరాఠీ, కొంకణి సమాజాల వాళ్ళు జరుపుకునే సాంప్రదాయ పండుగ ఉగాది. మనకి ఉగాదిలాగే వాళ్ళకి సాంప్రదాయ పండుగ. గోవా మరియు కర్ణాటకలోని కొంకణ ప్రాంతంలో హిందువులు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ శాలివాహన శాఖ యుగంలో కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ యుగాన్ని దక్కన్ ప్రాంతం అంతటా ప్రధానంగా పాటిస్తారు. ఈ రోజున దేవాలయాలన్నీ ప్రత్యేక పూజలతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ప్రతి కుటుంబం, ప్రతి ఇంటికి ముందు కూడా ఈ గుడి అనేది ఎగురవేస్తారు. పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. మహారాష్ట్రలో ప్రతి కుటుంబానికి కూడా గుడి పద్వా అనేది కేవలం సెలవు దినం కాదు, ఒక ఆధ్యాత్మిక సాధనకు ప్రారంభం దినం. ఈ గుడి పద్వా రోజున ఋతువుల పరివర్తనను కూడా సూచిస్తుంది. వసంత ఋతువు వచ్చేసింది. రబీ పంటలు కోతకు వచ్చాయి. మామిడి చెట్టు ఫలాలను ఇవ్వడం ప్రారంభించింది. గుడి అంటే జెండా లేదా ప్రమాణం. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఇంటి వెలుపల అలంకరించబడిన విజయ పతాకం ప్రతి ఇంటి ముందు కనిపిస్తుంది. సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మొదటి పక్షంలో మొట్టమొదటి రోజు సూచిస్తుంది గుడి పద్వా. ఈ గుడి పద్వా అనేది సంస్కృత పదం నుండి వచ్చింది. బ్రహ్మపురాణం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఒక గొప్ప వినాశం తర్వాత సృష్టిని ప్రారంభించాడు. సోమంతా చీకటిలో ఉండిపోయింది, కాలమే ఆగిపోయింది. ఆ తర్వాత ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వంలో చలనాన్ని కలిగించాడు. పగళ్ళు, రాత్రులు, ఋతువులు, యుగాలు అన్నీ దైవ సంకల్పం యొక్క మొదటి క్షణంలోనే ప్రారంభించబడ్డాయి. గుడి పద్వాను విశ్వం యొక్క పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఇంటి గుమ్మం వద్ద ఎత్తిన గుడిని అనేక గ్రంథాలలో బ్రహ్మధ్వజ, సృష్టికర్త యొక్క జెండాగా గుర్తించారు. ఈ ఆచారం చాలా పురాతనమైనది. మనం ప్రవేశిస్తున్న నూతన సంవత్సరం కేవలం సంఖ్య కాదు, బ్రహ్మ స్వయంగా రచించిన ఆ సృష్టిలో ఒక అధ్యాయం. మహారాష్ట్ర సాంప్రదాయంలో శాలివాహన రాజుతో ముడిపడి ఉన్న పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. శాలివాహన రాజు నుండి శాలివాహన శకం అనే పేరు వచ్చింది. వ్రత కథ ప్రకారం శాలివాహన మట్టితో సైనికులను తయారు చేసి దైవకృప ద్వారా వారికి ప్రాణం పోశాడు. ఈ అద్భుతమైన సైన్యంతో అతను తన శత్రువులను ఓడించి దక్కన్పై తన సార్వభౌమత్వాన్ని స్థాపించాడు. మరియు చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైన కొత్త యుగం అయిన శక సంవత్ను ప్రారంభించాడు. గుడి అనేది శాలివాహన రాజు యొక్క విజయ ప్రమాణం. కొన్ని పురాణ గ్రంథాలు భగవాన్ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంతో ముడిపడి ఉంది. ఈ గుడి పద్వా రోజున శ్రీ మహావిష్ణువు వేదాలను దొంగిలించి సముద్రంలో ఉంచిన రాక్షసుడి నుండి వేదాలను రక్షించడానికి చేపరూపాన్ని ధరించాడని చెప్తారు. వేదాలను రక్షించడం ద్వారా శ్రీ మహావిష్ణువు రాబోయే సృష్టి కోసం జ్ఞానాన్ని మరియు అన్ని ధర్మాలను కూడా సంరక్షించాడు. మత్స్యావతారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొట్టమొదటిది. వాళ్ళ ప్రభావం మనిషిపై ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఈ రోజు నుంచే సూర్యుడు
మేషరాశితో ఉంటాడు. మొత్తం సంవత్సరంలో గుడి పద్వా అనేది అత్యంత శుభముహూర్తంగా చెప్పబడుతోంది. పండితుడైన బ్రాహ్మణుడు పంచాంగాన్ని గట్టిగా చదువుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వింటారు పంచాంగాన్ని. ఆకుపచ్చ, కుంకుమ లేదా ఎరుపు రంగులో ఉండే జరీ బార్డర్తో కూడిన సిల్క్ క్లాత్ను ఒక వెదురు కర్రకు కడతారు. చాలా ఇళ్లలో నిజమైన పట్టుచీర లేదా ధోతీని ఏర్పాటు చేస్తారు. తాజాగా ఉండే వేపాకులు, మామిడాకులను పైభాగంలో కడతారు. బంతి పువ్వు దండను కూడా కడతారు. స్త్రీ అని పిలువబడే చక్కెర స్ఫటికాల తీగను దాని పైభాగంలో ఏర్పాటు చేస్తారు. తల్లకిందులుగా చేసి రాగి, వెండి, కాంస్య కలశాన్ని కిరీటంగా పైభాగంలో ఉంచుతారు. పై కుంకుమతో స్వస్తిక్ని గీస్తారు. అంతా కూడా సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తారు. ఈ నూనె చేసే ముందు శరీరంకి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రాసి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తారు. ఇది కేవలం పరిశుభ్రత పద్ధతే కాదు, నూనె వల్ల రాబోయే సంవత్సరంలో పేరుకుపోయిన అలసట మరియు భారం తొలగిపోయి శరీరం, మనస్సు కూడా కొత్త సంవత్సరం కోసం సిద్ధం చేస్తారు. అందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరిస్తారు. మహారాష్ట్రలో స్త్రీలంతా 9 గజాల చీరలు కట్టుకుంటారు. పురుషులు కుర్తా పైజామా ధరిస్తారు. దానిలో భాగంగా తెల్లటి తలపాగా ధరిస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, పూల రేకులతో ముగ్గులు వేసి అలంకరిస్తారు. కమలం, దియా మరియు లక్ష్మిని ఆహ్వానించే అనేక రంగోలీలు గీస్తారు. ప్రధాన ద్వారబంధానికి మామిడాకులు మరియు బంతిపువ్వు తోరణాలు వేలాడదీస్తారు. పూజా స్థలాన్ని శుభ్రం చేసి తాజా పూలతో అలంకరిస్తారు. వీళ్ళంతా గుడిని ఇంట్లోనే అమర్చి బ్రహ్మ విష్ణులను నిశ్శబ్దంగా ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత గుడిని జాగ్రత్తగా ప్రవేశ ద్వారం వద్దకు తీసుకెళ్తారు. చాలామంది గుడిని ఒక మూర్తిగా భావించి పూజలు చేస్తారు. దాని అడుగున నూనె దీపం, ధూపం, పుష్పాలు మరియు నైవేద్యంతో ఒక చిన్న బలిపీఠం కూడా ఏర్పాటు చేయబడుతుంది. పసుపు, కుంకుమ, పువ్వులు అవన్నీ కూడా ఈ కలశాన్ని ఏర్పాటు చేసిన కర్రకి అర్పిస్తారు. తర్వాత హారతిచ్చి పూజ ముగిస్తారు. సూర్యాస్తమయం వరకు గుడి గడప వద్ద సంరక్షకురాలుగా ఉంటుంది. మళ్ళీ పూజ చేసి తర్వాత దానిని గౌరవంగా కిందకు దించుతారు. ఆ రోజున ప్రత్యేకంగా లేత వేపాకులు మరియు బెల్లం కలిపిన మిశ్రమాన్ని తినడం, కొన్నిసార్లు చింతపండు, కొత్తిమీర గింజలు మరియు కొద్దిగా ఉప్పు కలుపుతారు. ప్రతి కుటుంబ సభ్యుడు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తీసుకుంటారు. ఇందులో ప్రారంభంలోనే వేప రక్తాన్ని శుద్ధి చేసి శరీరాన్ని వేసవికాలానికి సిద్ధం చేస్తుంది. మొదట వినాయకుడి పూజ చేసి బ్రహ్మదేవుడిని, సూర్యభగవానుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, శ్రీ మహాలక్ష్మీదేవిని, మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని, రాముడిని ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఊరన్పోలి, శ్రీఖండ్ మొదలైన వంటకాలను నైవేద్యం పెడతారు. సభ్యులందరూ కలిసి ప్రసాదాలను స్వీకరిస్తారు. అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.